శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పదాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఇష్టకార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉంది. వస్త్రలాభం, సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి కలుగుతుంది. వస్తు వాహన వస్త్రభరణ ప్రాప్తి. వీళ్ళు గృహంలో పిల్లి, వీధిలో పులిలాగా ఉంటారు. ప్రయాణాల రీత్యా ధన వ్యయం అవుతూ ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యం కూడా కలుగుతుంది. ఇక వీరి గురించనే మనం ఆలోచిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో దురాచారాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు వినోద విలాసాల్లో మునిగి తేలుతారు. అన్ని రంగాల వారికి నిర్వహించు వృత్తి వ్యాపార వ్యవహారాలందు ధన వ్యయం అధికంగా ఉంటుంది. ఆరోగ్య భంగాలు కలుగుతాయి. ఈ ఆరోగ్య భంగాలు కలగడం అంటే కనుక కొంతవరకు మనం ఆలోచించవలసిన సందర్భం ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకి అనుకూలమైన కాలంగా మనం భావించాలి. వీరికి ఉన్నత పదవులు దక్కుతాయి. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. బదిలీలు అంటే స్థాన మార్పులకి అనుకూలమైన కాలంగా భావించాలి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. జీవన గమనంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. వీరు ఈ మాసంలో 4వ తారీఖు, 6వ తారీఖు, 11వ తారీఖు, 15వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు అనుకూలమైన దినాల కింద మనం భావించాలి. అదేవిధంగా వీళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. అవకాశం ఉన్నవారు పెసలు దానం చేయడం మంచిది. లేదా పెసలు గుగ్గిళ్ళు చేసి ప్రసాదం కింద వచ్చిన వారికి పంచిపెట్టడం కూడా శుభకరంగా ఉంటుంది. ఇది నేను చెప్దాం అనుకున్నది. ఇది మీరు జన్మజాతకుల్లో దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి ఈ గోచారాన్ని సమన్వయం చేసుకుని ఫలితాలు లబ్ధి పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. జై దుర్గా భవాని.